ఏపీలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు చేయటమే ఇందుకు నిదర్శనం అన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి తలుపులు పగలగొట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కారుమూరి వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందనటానికి నిదర్శనం అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నాయంటానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్టు చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా తిని ప్రవర్తిస్తున్నారా? మనుషులలాగా మీరు ప్రవర్తిస్తున్నా, రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా ఉగ్రవాదా? ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా ఉగ్రవాది, తీవ్రవాదా? అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బాగా కొట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.